ఈ రోజుల్లో అంటే అందరూ చదువుకుంటున్నారు కానీ ఒకప్పుడు బ్రాహ్మణులకు మాత్రమే విద్యా అవకాశాలు ఉన్న రోజుల్లో, అంటే శూద్రులకి కొత్తగా విద్యా అవకాశాలు అందుతున్నటువంటి రోజుల్లో శూద్రుల విద్యను అడ్డుకోవడం కోసం బ్రాహ్మణులు ఏ విధంగా బిహేవ్ చేశారు, లేదంటే ఆనాటి సామాజిక పరిస్థితులు ఏంటి, శూద్ర విద్యా అవకాశాలను అందుకునే విద్యార్థులు ఏ విధంగా ఇబ్బంది పడ్డారు అనేది ధనుంజయ్ కీర్ రాసినటువంటి మహాత్మా జ్యోతిరావు ఫులే అనే పుస్తకంలో వివరించారు. సో వాటి గురించి కొన్ని విషయాలు ఈరోజు మనం తెలుసుకుందాం. సో పాయింట్ నెంబర్ 1, శూద్రుల్ని కొట్టేటువంటి బెత్తంతో అగ్రవర్ణాలను కొడితే వాళ్ళు మైళ్ళు పడతారని చెప్పి ఉపాధ్యాయులు ఏం చేసేవారంటే స్కూల్కి వచ్చేటప్పుడు శూద్రులు మీదకి విసరడానికి చిన్న చిన్న రాళ్ళు, మట్టి బెడ్డలు అనేవి తెచ్చుకునేవారు. సో శూద్రుల మీదకి వాటిని విసిరేవారు అనమాట. దానివల్ల ఉపాధ్యాయులు కానీ అగ్రవర్ణ విద్యార్థులు కానీ మైలు పడకుండా ఉండడం అనేది జరిగేది. సో పాయింట్ నెంబర్ 2, తరగతి గదిలో కూర్చున్నటువంటి విద్యార్థుల్లో శూద్ర విద్యార్థులు, అగ్రవర్ణ విద్యార్థులు ఒకే తివాచీపై స్కూల్ గదిలో కూర్చోవడం వల్ల తివాచీ ద్వారా మైల పడిపోతున్నాం అని చెప్పేసి, తివాచీ ద్వారా మైల అనేది సోకుతుందని చెప్పి అగ్రవర్ణ విద్యార్థులు ఆరోపించడం వల్ల శూద్ర విద్యార్థుల్ని తరగతి గది బయట కూర్చోబెట్టి, లేదంటే తలుపు దగ్గర కూర్చోబెట్టి, లేదంటే దూరంగా కూర్చోబెట్టేవారు. పాయింట్ నెంబర్ 3, శూద్రులు చదువుకోకూడదని చెప్పి ఎన్నో పుకార్లు పుట్టించారు బ్రాహ్మణులు. అవేంటంటే ఎక్కువ చదువుకుంటే పిచ్చి వాళ్ళు అయిపోతారని, లేదంటే బాగా చదివితే కళ్ళు పోతాయని చెప్పి, ఎక్కువ చదువుకుంటే పెద్దలు లెక్క చేయరని చెప్పి, స్త్రీలు అయితే విచలవిడితనానికి అలవాటు పడిపోతారని చెప్పి, చదువుకున్న వాళ్ళు ఇటు ఉద్యోగానికి అటు కుల విద్యకి దూరం అయిపోయి ఎటు కాకుండా పోతారని చెప్పి ఇట్లాంటి పుకార్లు పుట్టించేవారు. అసలు చదువుకోవడం తిండికి గతి లేక భిక్షమెత్తుకోవడం లాంటిదని అన్నటి సమాజం చూసేది. బతకలేక బడి పంతులు అనే సామెత ద్వారా ఉపాధ్యాయ వృత్తిని ఎంత నీచంగా చూసేవారో మనం అర్థం చేసుకోవచ్చు. విద్యని, విద్యార్థుల్ని, ఉపాధ్యాయుల్ని చాలా నీచంగా చూసేవారు. ఒక విధంగా అది దేశద్రోహం లాంటిది. శూద్ర విద్యార్థుల విద్య అనేది సామాజిక ద్రోహం లాంటిది, మతాన్ని ఎదిరించడం లాంటిది. సమాజం వేషని ఏ విధంగా అయితే అంగీకరించదో ఆ విధంగా సమాజాన్ని భ్రష్టు పట్టించే చర్యగా ఆనాడు శూద్ర విద్యను చూసేవారు. పాయింట్ నెంబర్ 4, బడి నుంచి ఇంటికి తిరిగి వచ్చేటువంటి విద్యార్థుల్ని ఇంట్లోకి నేరుగా రానిచ్చేవారు కాదు. సో బయటే నిలబెట్టి పసుపు నీళ్ళతో స్నానం చేయించి మైల పోయిన తర్వాత ఇంట్లోకి రానిచ్చేవారు. ఉపాధ్యాయులది ఇదే పరిస్థితి. కొంతమంది విద్యార్థులు ఏం చేసేవారంటే ఇంటికి నేరుగా వెళ్లకుండా దారిలో కనిపించేటువంటి కాలువల్లో వాళ్ళు స్నానం చేసి మైల పోగొట్టుకుని అప్పుడు ఇంట్లోకి వెళ్ళేవారు.